హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో శ్రీహరి అనే ఒక మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన యువకుడు ఉండేవాడు. శ్రీహరి తల్లిదండ్రులు వారికి ఉన్నదానిలోనే కొడుకుని బాగానే చదివించారు. శ్రీహరి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఆ రోజు ఆ గ్రామానికి ఆ రాజ్యం మహామంత్రి వస్తున్నారని తెలిసి ఆయనని కలిసి రాజ్య కొలువులో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించమని అడుగుదామనుకున్నాడు శ్రీహరి. అమ్మా, ఈరోజు మన గ్రామానికి మహామంత్రి గారు వస్తున్నారంటమ్మా. ఆయన్ని కలవడానికి ఏమైనా వీలవుతుందేమో, వెళ్ళి చూసొస్తానే. ఒకవేళ వీలైతే గనక రాజ్య కొలువులో ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించమని అడుగుతానే అని చెప్పి మహామంత్రిని కలవడానికి బయలుదేరాడు శ్రీహరి. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి తనకంటే ముందు చాలామంది ఉద్యోగం కోసం వెళ్ళి మహామంత్రిని వేడుకోసాగారు. ఆ నేనొక్కడినే అనుకున్నా, నాలాంటోళ్ళు చాలామంది ఉన్నారే, ఇక నాకు ఉద్యోగం ఏమొచ్చేను అని బాధపడసాగాడు శ్రీహరి. ఇంతలో 2 పావురాలు కొట్టుకుంటూ అక్కడికి వచ్చి ఒక పావురానికి బాగా దెబ్బలు తగిలి వాళ్ల ముందే పడి ప్రాణాలను విడిచింది. మంత్రిగారు ఆ పావురాన్ని చూస్తూ, తెలివైన వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చోరు, అవకాశాన్ని వాళ్లే సృష్టించుకుంటారు. ఇదిగో చూడండి, నిజంగా తెలివిగల వాళ్ళైతే ఈ చనిపోయిన పావురంతో కూడా వ్యాపారం చేసి కోటీశ్వరులైపోతారు. సరిసర్లే, ఎవరి అర్హతలను బట్టి వారికి తగిన ఉద్యోగం ఉంటే తప్పకుండా ఇప్పిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మహామంత్రి గారు. అక్కడికి వచ్చిన వారందరూ వెళ్ళిపోయినా సరే శ్రీహరి మహామంత్రి గారు అన్న మాటలనే గుర్తుకు తెచ్చుకుని ఆలోచించసాగాడు. అవును, తెలివిగల వాళ్ళైతే ఈ పావురంతో కూడా వ్యాపారం చెయ్యొచ్చు, నేను చేసి చూపిస్తాను అని అనుకుని ఆ పావురాన్ని తీసుకుని మెల్లగా ముందుకు నడవసాగాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ ఊరికి కొత్తైన ఒక వ్యక్తి ఎదురయ్యి, అయ్యా, ఈ పావురాన్ని అమ్ముతావా అని ఆతృతగా అడిగాడు. ఈ వ్యక్తికి పావురం అవసరం అనుకుంటా, అందుకే అంత ఆతృతగా అడుగుతున్నాడు. ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలి అని మనసులో అనుకుని, ఎందుకలా అడిగారు అని అడిగాడు శ్రీహరి. అయ్యా, నాకు గుండె జబ్బు ఉందయ్యా, గుండె జబ్బున్నోళ్ళు ఈ పావురం మాంసం తింటే తగ్గిపోతుందంట, అందుకే అడుగుతున్నాను అన్నాడు ఆ వ్యక్తి. దీనిని మా నాన్నగారి కోసం తీసుకువెళుతున్నా అన్నాడు శ్రీహరి. మీ నాన్నగారికి గుండె జబ్బుందయ్యా అని అడిగాడు ఆ వ్యక్తి. లేదు అన్నాడు శ్రీహరి. అయితే నాకివ్వయ్యా, ఊరికే ఏమీ వద్దు, నేను ఎక్కువ ధరే చెల్లిస్తాను, నాకు అసలే గుండె జబ్బు, ఇవ్వవా అని బ్రతిమలాడసాగాడు ఆ వ్యక్తి. ఇక శ్రీహరి ఆ పావురాన్ని ఎక్కువ ధరకు ఆ వ్యక్తికి అమ్మి ఆ డబ్బు తీసుకుని, ఈ డబ్బుతో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆలోచనలో పడి ఊరు బయట దాకా వచ్చేశాడు. అక్కడ మామిడి తోట ఉంది. ఆ తోటమాలి ఆ ఊరి వీరయ్యతో మాట్లాడడం కనిపించింది. వీరయ్య, రాత్రి వచ్చిన గాలికి కొమ్మలన్నీ విరిగిపోయి పడిపోయినాయ్యా, కాస్త నువ్వొచ్చి ఆ కొమ్మలన్నీ వేరి తీసుకువెళ్ళిపోవా అన్నాడు ఆ తోటమాలి. నాకు ఈరోజు కుదరదు, ఇంకో రోజు వస్తాలే అన్నాడు వీరయ్య. అలా కాదు వీరయ్య, తోటంతా కొమ్మలే పడిపోయి ఉన్నాయి, ఒక్కసారి వచ్చి వాటన్నిటినీ వేరుకుని తీసుకువెళ్ళిపో అన్నాడు తోటమాలి. నాకు 2 రోజుల వరకు కుదరదయ్యా, 2 రోజుల తర్వాత వస్తాలే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరయ్య. అది చూసిన శ్రీహరికి ఒక ఆలోచన వచ్చింది. గబగబా తోటమాలి వద్దకు వెళ్ళి, బాబాయ్, ఆ కొమ్మలన్నిటినీ నేను తీసుకువెళతానే అన్నాడు శ్రీహరి. సరే అయ్యా, త్వరగా వచ్చి తీసుకువెళ్ళు అన్నాడు తోటమాలి. ఇదిగో ఊళ్ళోకి వెళ్ళి ఎడ్లబండి తీసుకుని వస్తాను, నువ్వెవరికీ చెప్పకే అంటూ ఊళ్ళోకి వెళ్ళాడు శ్రీహరి. అయితే పావురం అమ్మగా వచ్చిన డబ్బుతో పటికి బెల్లం కొనుక్కుని ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు వెళ్ళి, మీరు నాతో వచ్చి సాయం చేస్తే గనక ఈ పటికి బెల్లం పెడతాను, మీరొస్తారా అని వాళ్లను అడిగాడు శ్రీహరి.
వస్తాం వస్తాం అంటూ ఆ పటికి బెల్లం కోసం ఆడుకుంటున్న పిల్లలు వచ్చి విరిగిన కొమ్మలన్నిటినీ బండికెక్కించడంలో సాయం చేశారు ఆ పిల్లలు. పిల్లల సాయంతో బండి మీదకు కొమ్మలన్నిటినీ ఎక్కించుకుని పట్నంలో అమ్మడానికి బయలుదేరాడు శ్రీహరి. అలా కొంత ముందుకు వెళ్ళేసరికి ఆ ఊరి సాంబయ్య తాత ఎదురయ్యి, "ఎక్కడికిరా మనవడు వెళ్తున్నావు?" అంటూ అడిగాడు. "ఈ పుల్లల్ని అమ్మడానికి వెళుతున్నా తాత" అన్నాడు శ్రీహరి. "పుల్లల్ని అమ్మడానికి వెళుతున్నావా? అయితే నాకే అమ్మరా. మొన్నటి నుండి చెప్తుంది మీ బామ్మ పుల్లలైపోయాయి నీళ్లు కాయడానికని. తీసుకొచ్చి ఇంటి దగ్గర వెయ్యి" అన్నాడు ఆ సాంబయ్య తాత. "సరే తాత" అంటూ వెనుతిరిగి వెళ్ళి ఆ పుల్లల్ని సాంబయ్య తాత ఇంట్లో వేసి సాంబయ్య తాత ఇచ్చిన డబ్బులు తీసుకుని వచ్చేశాడు శ్రీహరి. అలా ఊరి మధ్యకి వచ్చేసరికి అందరూ ఒక చోట చేరి కోలాహలంగా మాట్లాడుకోసాగారు. ఏం జరిగిందా అని వాళ్ల దగ్గరకు వెళ్ళాడు శ్రీహరి. "రామాపురంలో అగ్ని ప్రమాదం జరిగిందంట. అక్కడ వరిగడ్డి వాములన్నీ తగలబడిపోయినాయంట" అని ఊరి వారందరూ మాట్లాడుకోసాగారు. అంటే రామాపురంలో వరిగడ్డంతా కాలిపోయింది కాబట్టి అక్కడ వరిగడ్డికి బాగా గిరాకీ ఉంటుంది. నేను ఈ డబ్బుతో వరిగడ్డిని కొని ఆ ఊళ్ళో అమ్మాలి అని నిర్ణయించుకుని వరిగడ్డి తక్కువ ధరకు ఎక్కడొస్తుందా అని ఆలోచించసాగాడు. అప్పుడు వెంటనే సింహాచలం గుర్తుకు వచ్చాడు. మొన్నటి మధ్య సింహాచలం నాతో కూడా చెప్పాడు వాడి దగ్గర గడ్డి ఎక్కువగా ఉందని, ఎవరికైనా తక్కువ ధరకైనా అమ్మేస్తాను, ఉంటే చూడరా అన్నాడు. అదేదో నేనే ఇప్పుడు వెళ్ళి కొనేస్తాను అని అనుకుని గబగబా సింహాచలం దగ్గరకు బయలుదేరాడు శ్రీహరి. తన దగ్గర ఉన్న డబ్బుతో గడ్డినంతా కొనేశాడు. ఆ మరుసటి రోజు ఆ గడ్డిని తీసుకుని రామాపురం వెళ్ళి ఎక్కువ ధరకు అమ్మేశాడు. వచ్చిన డబ్బుని చూసుకుంటూ సముద్రం ఒడ్డున కూర్చుని వీటితో నేనేం వ్యాపారం చెయ్యాలి అని తెగ ఆలోచించసాగాడు. ఇంతలో దూరం నుంచి ఒక నౌక రావడం కనిపించింది. దానిని చూడగానే పొరుగు రాజ్యంలో తక్కువ ధరకే బట్టలు అమ్ముతారని గుర్తుకు వచ్చి, అవును నేను బట్టల వ్యాపారం చెయ్యాలి అని అనుకుని నౌకలో పనిచేస్తున్న నావికుడి వద్దకు వెళ్ళాడు శ్రీహరి. ఆ నావికుడు శ్రీహరికి బాగా తెలుసు. "ఏంటి శ్రీహరి ఇలా వచ్చావు?" అన్నాడు నావికుడు. "అన్నా, నువ్వు నాకు కొంచెం సాయం చేసి పెట్టాలి. నీ సాయం నేను ఊరికే ఉంచుకోను" అన్నాడు శ్రీహరి. "అసలేం చెయ్యాలరా?" అన్నాడు నావికుడు. "అన్నా, పొరుగు రాజ్యంలో బట్టలు చౌకగా వస్తాయంట కదా, నేను పెట్టుబడి పెడతాను. దాంతో నువ్వు అక్కడ బట్టలు కొనుక్కురా, వాటిని ఇక్కడ అమ్ముకుంటాను. వచ్చిన లాభంలో నీకు కూడా ఒక పావు వంతిస్తాన్లే" అన్నాడు శ్రీహరి. "సర్లేరా" అంటూ నావికుడు శ్రీహరి వద్ద డబ్బు తీసుకుని బయలుదేరాడు. రోజుల తరువాత తిరిగి వస్తూ శ్రీహరి ఇచ్చిన డబ్బులకు సరిపోను దుస్తులను కొనుక్కుని వచ్చాడు. శ్రీహరి వాటిని ఇంటికి తీసుకువెళ్ళి చుట్టుప్రక్కల వారందరినీ పిలిచి వాటిని అమ్మసాగాడు. ఊరి వారందరూ పట్నంలో కంటే శ్రీహరి దగ్గరే బట్టలు తక్కువ ధరకి వస్తున్నాయని చెప్పి శ్రీహరి దగ్గరే కొనడం మొదలుపెట్టారు. అలా శ్రీహరి దగ్గర బట్టలు అతి కొద్ది రోజులలోనే మొత్తం అమ్ముడుపోయాయి. వచ్చిన లాభంలో పావు వంతు నావికుడికి ఇచ్చి మిగిలిన డబ్బుతో మరలా బట్టలు తెప్పించాడు. అలా దినదినము ఆ బట్టల వ్యాపారం వృద్ధి చెంది 1 సంవత్సరంలోనే చుట్టుప్రక్కల నగరాలలో పలు బట్టల దుకాణాలను పెట్టేశాడు శ్రీహరి. శ్రీహరి బట్టలను తక్కువ ధరకే అమ్మడం వల్ల అందరూ శ్రీహరి దుకాణంలోనే కొనసాగారు. అందువలన 2 సంవత్సరాలలోనే శ్రీహరి కోటీశ్వరుడైపోయాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ గ్రామానికి మహామంత్రి గారు వచ్చారని తెలిసి శ్రీహరి మహామంత్రిని కలిసి, "మీకు చాలా ధన్యవాదాలండి" అంటూ కొన్ని బట్టలను బహుమతిగా ఇచ్చాడు. "నాకెందుకయ్యా ధన్యవాదాలు?" అని అనుమానంగా అడిగారు మహామంత్రి గారు. "మహామంత్రి గారు, ఆ రోజు మీరిచ్చిన సలహా వల్లనే నేను ఈ రోజు ఇలా ఉన్నాను" అంటూ ఆనందంగా చెప్పాడు శ్రీహరి. "ఏంటి, నేను ఆ రోజు ఏదో ఊరికే అంటే నువ్వు దాన్నే పట్టుకుని ఇంత గొప్పవాడివయ్యావా? అంటే నువ్వు తెలివిగలవాడివయ్యా.
నీ అంత గొప్ప వ్యాపారి ఎక్కడా ఉండడయ్యా అంటూ పొగడసాగారు మహామంత్రి గారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.